సో, గురువుగారు ఇప్పుడు ఈ భూత శుద్ధి పెళ్లి తంతు ఏదైతే ఉందో, అందులో ఏ ఏ వాటికి ప్రాధాన్యత ఇస్తారు? భూతశుద్ధి అనే దానికి వాస్తవంగా చెప్పాలంటే మాంగల్య ధారణ ఉండదు. హ్మ్. భూతశుద్ధికి మాంగళ్య ధారణ ఉండదా? ఉండదు. కాబట్టి ఇందులో తంతు ఏమిట్రా అంటే మాంగల్య ధారణ అనేది ఉండదు. మరి తను చేశారో లేదో తెలీదు. కాపోతే ఇక్కడ మనం దానికి ముందుగా చెప్పాం తంతు. హ్మ్. మాంగల్య ధారణ అనేది జంతు వివాహం చేస్తాం గదా! హ్మ్. దాంట్లో ఉంటుందనమాట. ఓకే. అది ఆ వివాహం జరిగిపోతే తనకు మాంగల్య దోషం అనేది పోతుంది. పూర్తిగా పో పరిహారం అవుతుంది. ఓకే. అప్పుడు నువ్వు ఏ వివాహం చేసుకున్నా కూడా హ్మ్. కలిసిమెలిసి ఉండడానికి బాగుంటుంది. ఏ వివాహం ఏ విధంగా చేసుకున్నా కూడా చేసుకునేది ఏదైతేనేముంది బాగుండాలనే కదా! హ్మ్. అందరూ కోరుకునేది. ప్రజలందరూ కోరుకునేదేమిటి? తన జీవితం బాగుండాలి. బాగుండాలి. ఆడపిల్ల కదా! హ్మ్. తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు అనేది ఎంతోమంది చేస్తూనే ఉంటారు. హ్మ్. కానీ అలాగే 1, 2, 3, 4 చేసుకుంటూ పోతుంటే దానికి అర్థం లేదు. హ్మ్. ఎవరు కూడా ప్రజలు కూడా ఒప్పుకోరు. ఒప్పుకోరు. సపోర్ట్ కూడా ఆ! చేయరు. ఎవరు రారు. ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వరు కూడా. హ్మ్. ఎందుకంటే ఒకటంటే పొరపాటు. ఒకటంటే పొరపాటు. పొరపాటు. రెండో విషయంలో గూడా పొరపాటు జరిగిందంటే హ్మ్. ఆహ్, ఎవరు సపోర్ట్ చేయరు. అంగీకరించరు. ఇంకా 2 కూడా మిస్ అయ్యి మూడో యొక్క ప్రభావితంలోకెళ్ళినప్పుడు అందరూ ఆలోచించను గూడా ఆలోచించరు.